ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 18 అధ్యాయము 28వ వచనం నుండి 32 వచనాల వరకు ధ్యానించుకుందాం. వారు కయాపు యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయం ఆయను గనుక వారు మైలపడకుండా పస్కను భుజింపవలెనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు అనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు, కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరతని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికి నీ మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో వీరి యొక్క తీర్పు యేసు ప్రభువును పట్టుకొని ఏ రీతిగా వారు తీర్పు తీరుస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అన్న దగ్గర నుండి కయాపు దగ్గరికి, ఇప్పుడు అన్న కయాపు వారి ఇరువురు కలిసి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయారు. అధికార మందిరం అంటే ప్రముఖులైనటువంటి ఈ యూద మత ప్రవిష్టులు, దానినే సెనడ్రిన్ అని చెప్పి పిలుస్తారు. అధికార మందిరము, వీరు అందరూ కూడా ఫైనల్గా ఎవరికైనా ఏదైనా శిక్ష విధించాలంటే అక్కడ వారు ఏం చెప్తే అదే జరగాలి. అయితే పస్కా పండుగ సమీపించి ఉన్నది కనుక వారు పస్కా భుజించినప్పుడు వారు ఏ విధమైనటువంటి అపవిత్రత కలగకూడదు. అందుకు వారు ఏం చేశారు అంటే, ఉదయమైనప్పటికీ వారు మైలుపడకుండా పస్కా భుజించాలని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. ఆ సెనడ్రిన్ సభలో వారు కూర్చోకుండా అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి ఒక నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయము ఏమిటంటే, మనము ఈయనకి తీర్పు తీర్చలేము కనుక పిలాతు చక్రవర్తికి అప్పగిద్దాం. ఆయన రోమా అధికారి, ఆయన చక్రవర్తి. వారు ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయనకి నిలబెట్టినప్పుడు పిలాతు బయటికి వచ్చి వారిని చూచి, ఈ మనుషునికి మీరెందుకు నా దగ్గరికి తీసుకొచ్చి ఉన్నారు? ఏ నేరం అతని మీద మీరు మోపాలనుకుంటున్నారు? ఆయన చేసిన నేరం ఏమిటి అని వారికి ప్రశ్నిస్తున్నాడు. పిలాతు వేసిన ప్రశ్నకు వారు ఎటువంటి సమాధానం చెప్తున్నారో చూడండి. అందుకు వారు, వీడు దుర్మార్గుడును, కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. ఎంత దారుణంగా, ఎంత భయంకరమైనటువంటి కఠిన హృదయముతో కోపావిష్టులై వారి మాట పలుకుతున్నారో మనము గమనిస్తున్నాం. ఈడు దుర్మార్గుడు కాని ఎడల మేము ఎందుకు తీసుకొస్తామయ్యా? ఆయన దుర్మార్గుడు. యేసు ప్రభువారు సన్మార్గం గురించి బోధించడానికి వచ్చిన సత్పురుషుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఈ లోక అధికారులు, ఈ లోకపు కుట్రదారులు వేసినటువంటి ఆ యొక్క నేరారోపణ, ఈయన దుర్మార్గుడు. దైవజనుడా, నువ్వు దేవుని కొరకు పవిత్రమైన మనసుతో రాత్రింపగలు కష్టపడి పనిచేస్తున్నప్పుడు
ఈ లోకము నీకు బిరుదునివ్వదు, మంచి కాపరిని చెప్పదు, నీకు కూడా దుర్మార్గుడు అని లోకము టైటిల్ ఇస్తుంది. నువ్వు బాగా డబ్బులు గుంజేవాడని, నువ్వు మంచి బోధకుడు కాదని నీ గురించి వెనకల ఎంతోమంది చర్చించుకుంటూ నేరారోపణ చేసుకుంటూ వెళుతున్నారు. ధన్యుడవు నువ్వు. యేసు ప్రభువారు అంటారు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాట పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలమధికమగును. యేసు ప్రభువారు పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చిన మహోత్తమమైన దేవుడు, మహోత్తరమైన దేవుడు, అద్వితీయ దేవుడు. ఆయనకే ఈరోజు లోకము దుర్మార్గుడు అని టైటిల్ పెడుతుంటే మన జీవితం ఏ పాటిది అండి? మనకి ఎవరైనా దూషించిన మాత్రాన మనం ఎప్పుడు బాధపడకూడదు. యేసు ప్రభు కంటే మించిన వాళ్ళం మనం కాము. ఆయన పరిశుద్ధుడు, ఆయన అద్వితీయ దేవుని కుమారుడు. ఆయనకే లోకమిచ్చిన నేరారోపణ దుర్మార్గుడు, ఆయన మంచివాడు కాడు. ఆ మహిమగల యేసు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళడు అని చెప్పినప్పుడు ఈ దౌర్భాగ్యమైనటువంటి పాపిష్టి లోకపు యొక్క అధికారులు, స్వార్థపరులైన లోకపు అధికారులు, అధికార దాహముతో ఉన్నటువంటి ఈ లోకపు అధికారులు యేసుకిచ్చినటువంటి బిరుదు ఆయన దుర్మార్గుడు. అందుకే మేము ఇతనిని మీ వద్దకు తీసుకుని వచ్చి ఉన్నామని చెప్పి యేసు ప్రభును పిలాతు చక్రవర్తి ముందు నిలబెడి ఉన్నారు. నా సోదరి, నా సహోదరుడా, యేసయ్య ఏ తప్పు చేయలేదు. కానీ లోకము తనకు నేరారోపణ చేసినప్పుడు మీరు నేను మనం ఏ బట్టి వారము అనేక అన్య జనగముతో కలిసి వారితో జీవించి వారి అలవాట్లు మానుకొని సత్ప్రవర్తన కలిగి సద్మార్గములో మనం జీవించాలని ఆశపడినప్పుడు లోకము మనను విడిచిపెడుతుందా? మనకు కూడా నేరారోపణ చేసి మన మీద కూడా లేనిపోని మాటలతో బురద జల్లి మనకు ఈరోజు దూషిస్తుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడాను మనము స్పష్టంగా గ్రహించి తీరాలి. అయితే పిలాతు చక్రవర్తి, మీరు అతనిని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడి అని చెప్తా ఉన్నాడు. అవును, నేనొక రోమియుడను, చక్రవర్తిని కావచ్చు, కానీ మీకొక మత గ్రంథం ఉంది, మీకొక ధర్మశాస్త్రం ఉంది. మీరు ఆ ధర్మశాస్త్రము చొప్పున మీరు మీ దైవాన్ని భయభక్తి కలిగి జీవిస్తున్నారు కదా, మీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా చేయొచ్చును అని ఆయన వారికి నివారణ చేస్తూ పంపిస్తుంటే, ధర్మశాస్త్రం అన్యాయంగా ఎవరికి చంపడానికి చెప్పదని ఇటీవలనే నికేదేమో ప్రధాన యాజకుడికి ప్రశ్నించాడు. మన ధర్మశాస్త్రము అన్యాయంగా ఎవరికి శిక్షించమని చెప్పలేదు కదా. అప్పుడే ప్రధాన యాజకుడు అంటాడు, మనుషులందరి కొరకు చనిపోవడం ప్రయోజనకరమని. ఇప్పుడు పిలాతు చక్రవర్తి, మీ ధర్మశాస్త్రము ఏ నేరానికి ఏ విధమైన శిక్ష విధించాలో దానికి మించింది ఏముంది? ధర్మశాస్త్రములో ప్రతి ఒక్క పరిస్థితికి న్యాయ విమర్శ చేసే ఆధిక్యత ధర్మశాస్త్రంలో ఉంది. అవును, ధర్మశాస్త్రమును అనుసరించి అనేక మంది ఈరోజు తమ రాజ్యాంగము రాసి చట్టపరమైనటువంటి నేరారోపణ చేసి ఏ దోషానికి ఏ శిక్ష విధించాలో అనేది వారు నేర్చుకుంటుంటే, ధర్మశాస్త్రము కలిగిన యూదులు మాత్రం అన్య జనాంగము దగ్గరికి వెళ్ళి మీరు ఏం విధిస్తే అదే, మీరేం చేస్తే అదే అని వారు చెప్పడం ఎంత దారుణమైన విషయం. ఎందుకంటే వారు అంటున్నారు, యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదు అని అతనితో చెప్పారు.
ఎందుకంటే యేసుకు మరణశిక్ష విధించడానికి యూదులకు అధికారం లేదు. ఆయన ఏ తప్పు చేయలేదు కదా. ఆయన బోధించిన మాత్రాన ఆ బోధ పరమతండ్రి గురించిన బోధ కాబట్టి అందులో ఎలాంటి అసత్యము లేదు. కనుక వీరికి ఒకలాంటి మనోభావము వచ్చినది. వారు యేసును తీర్పు తీర్చి అతనిని హతమార్చడానికి వారు ఏమాత్రం కూడా ధైర్యం చాలక ఏమంటున్నారంటే, మాకు మరణ శిక్ష విధించడానికి మాకు అధికారము లేదు. వాస్తవానికి వ్యభిచారం చేసిన వారికి రాళ్లతో రువ్వి చంపమని అధికారం ఇచ్చింది. దేవదూషణ చేసిన వారికి, ఆయా తప్పు చేసిన వారికి శిక్షించే అధికారము ధర్మశాస్త్రం ఇచ్చింది. కానీ యేసును శిక్షించే అధికారము వారు వెతికిన ధర్మశాస్త్రంలో కనబడదు. ఎందుకంటే యేసు ప్రభువారు అనేక మార్లు ధర్మశాస్త్రము నెరవేర్చడానికి నేను వచ్చాను అని బాహాటముగా చెప్పి ఉన్నాడు. ధర్మశాస్త్రము యేసు ప్రభు గురించి ఏవైతే బోధించిందో ఆ బోధ నెరవేర్చడానికే క్రీస్తు ప్రభు వచ్చిన మాటను ఆయన తెలియచేసి ఉన్నాడు. కనుక ఇక్కడ వారు ఏమీ చెప్పలేక పిలాతు మీద ఆ భారాన్ని అప్పగించారు. పిలాతు చక్రవర్తి కాబట్టి మీరైతే అతనికి మరణశిక్ష విధించడానికి మీకు ఆ రైట్స్ ఉంది, మాకైతే లేదు అని ధర్మశాస్త్ర ప్రకారంగా యేసయ్యకి మరణశిక్ష విధించడానికి అలాంటి నేరమేమీ కూడా యేసయ్య చేయలేదు. నా ప్రియ సోదరి సహోదరుడా, దైవికంగా నువ్వు ప్రభువును నమ్మి విశ్వాసంతో జీవించినప్పుడు నువ్వు నేరం చేసిన వ్యక్తివి కావు. కానీ లోక సంబంధంగా ప్రజలు ఇది తప్పు అని 10 మంది అంటే అది తప్పే, అది మంచి అని 10 మంది చెప్తే అది మంచే. ఇది లోకపు న్యాయం. కానీ దేవుని న్యాయ విధిలో మంచి చేసిన వాళ్ళు ఎప్పటికీ మంచే. సత్యమేవ జయతే, ఎప్పుడు సత్యానికి విజయం. నువ్వు మంచిగా ఉన్నావా, దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభువారు మంచి మాటలాడినందుకు మరణశిక్ష అంటే ఇక్కడ ఒక మాట మనం గమనిస్తున్నాం. యేసు ప్రభువారు ధర్మశాస్త్రమును బట్టి ఆయన విమర్శించబడి అన్యాయపు తీర్పు పొంది ఆయన మరణించాలి అని ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కనుక ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభువారు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన మరణశిక్ష విధించాలి. అందుకని చెప్పి ధర్మశాస్త్రం నెరవేర్చడానికే ఇది జరగాలని ఆయన మౌనం వహించాడు. సహోదరి సహోదరుడా, మనలో వాస్తవమున్నా నిజమున్నా కొన్నిసార్లు మనం మౌనంగా ఉంటున్నాం. ఎందుకంటే ఆ భారము దేవుడి మీద మనం మోపుతున్నాం. దేవుడే ఆ విషయంలో న్యాయ విమర్శకుడై ఉన్నాడు. దేవుడే తీర్పు తీర్చువాడై ఉన్నాడు. రండి, ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ లోకములో ఎంత సద్భావంతో జీవించిన లోకము నేరస్తునిగా ఎంచి మాకు శిక్ష విధించాలనుకుంటుంది. కానీ మా ప్రభు క్రీస్తునందు ఉన్నవారు ఏ శిక్ష విధి లేదు అని మీరు చెప్పి ఉన్నారు. మా ప్రభు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును ఆయన పాటించి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని ఆయన తన మరణం ద్వారా విడిపించి ఉన్నాడు. కనుక మాకు శిక్ష విధి లేకుండా శిక్ష అంతా తను మోసి మా జీవితానికి ఇచ్చిన విమోచన కొరకు కృతజ్ఞతలు. ఈ దినం ఈ వాక్యమైన ప్రతి బిడ్డలు లోకము ద్వేషించినప్పుడు, దూషించినప్పుడు, మా మీద అనేక నేరారోపణ చేసినప్పుడు సంతోషించి మిమ్మల్ని స్తుతించే భాగ్యము ప్రతి హృదయానికి దయచేయండి. మాకు సహాయం చేసి మాకు నిర్దోషులుగా ఎంచి మాకు కృప చూపించే దేవుడవు మీరు. మీకే మహిమకరమైన జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.